మన చుట్టూ ఉన్న ప్రపంచం, మనం చూసేది, వినేది, అనుభవించేది అంతా నిజమే అని గట్టిగా నమ్ముతాం కదా? కాని ఒకవేళ అదంతా నిజం కాకపోతే? అసలు మనం చూస్తున్నది, వింటున్నది అంతా కేవలం బ్రతకడం కోసం మన మెదడు మనకు చూపిస్తున్న ఒక కథ మాత్రమైతే? ఒక్కసారి ఆలోచిస్తే ఈ ప్రశ్న మన ప్రపంచాన్ని చూసే దృష్టికోణాన్నే పూర్తిగా మార్చేస్తుంది. ఈ ఒక్క ప్రశ్నతోనే మన ఈరోజు విశ్లేషణ మొదలవుతోంది. ఇది ఏదో ఫిలాసఫీ క్లాస్‌లో అడిగే ప్రశ్న కాదు. ఇది మన ఉనికికే సంబంధించిన ప్రశ్న. మన కళ్ళు మనకు ఉన్నది ఉన్నట్టు చూపిస్తున్నాయా? లేక బ్రతకడానికి ఏమవసరమో ఆ కథను మాత్రమే మనకు వినిపిస్తున్నాయా? సరే, మొదటి సెక్షన్ చూద్దాం. మీరు చూడని ప్రపంచం. ఇక్కడ మనం ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అదేంటంటే, ఈ భూమ్మీద ప్రతి జీవికి వాస్తవికత అనేది ఒక యునీక్ ఎక్స్పీరియన్స్. అంటే ప్రపంచం ఒకటే అయినా దాన్ని చూసే కళ్ళు మాత్రం కోకొల్లలు. ఈ కాన్సెప్ట్కి ఒక పేరు కూడా ఉంది, ఉమ్వెల్ట్. ఇది ఒక జర్మన్ పదం. సింపుల్గా చెప్పాలంటే ప్రతి జీవి తనకంటూ సొంతంగా నిర్మించుకునే ఒక సెన్సరీ ప్రపంచం. ఊహించుకోండి, ప్రతి జీవి ఒక బుడగలో బ్రతుకుతుంది. ఆ బుడగ లోపల నుంచే ప్రపంచాన్ని చూస్తుంది. ఆ బుడగే దాని ఉమ్వెల్ట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. తేనెటీగ. మనం ఒక పువ్వును చూసినప్పుడు ఆహా, ఎంత అందంగా ఉంది, ఎంత మంచి నంగులు అనుకుంటాం. కాని ఒక తేనెటీగ అదే పువ్వును చూస్తే దానికి మనకు కనిపించని అల్ట్రావయలెట్ లైట్లో మెరుస్తున్న కొన్ని ప్యాటర్న్స్ కనిపిస్తాయి. అవి అచ్చం ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ల్యాండ్ అవడానికి ఉండే రన్వే లైట్స్లా ఉంటాయి. మకరందం ఎక్కడుందో చెప్పే సీక్రెట్ మ్యాప్ అనమాట. ఆ ప్రపంచం మన కళ్ళకి అస్సలు కనిపించదు. ఇంకో ఉదాహరణ, పిట్ వైపర్ పాము. దీనికే ఒక రకమైన సూపర్ పవర్ ఉంది. అది చిమ్మ చీకట్లో కూడా వేడిని చూడగలదు. అంటే దాని షికార శరీరం నుంచి వచ్చే వేడిని బట్టి దాని థర్మల్ ఇమేజ్ను బ్రెయిన్లో క్రియేట్ చేసుకుంటుంది. ఇది మన ఊహకు కూడా అందని ఒక సెన్సరీ పవర్. ఇక గబ్బిలాల సంగతి మనకు తెలిసిందే కదా. అవి శబ్దంతో చూస్తాయి. ఎకోలొకేషన్ టెక్నిక్తో సౌండ్ వేవ్స్ పంపి అవి తిరిగి వచ్చిన విధానాన్ని బట్టి వాటి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒక 3D మ్యాప్ లాగా ఊహించుకుంటాయి. ఇది మనకు సాధ్యం కాని మరో ఉమ్వెల్ట్. సరే, ఇదంతా జంతువుల ప్రపంచం, తేనెటీగలు, పాములు, గబ్బిల్లాలు. మరి మన సంగతేంటి? మన రియాలిటీ ఎలా పనిచేస్తుంది? ఇక్కడే డొనాల్డ్ హాఫ్మన్ అనే కాగ్నిటివ్ సైంటిస్ట్ ఒక మైండ్ బ్లోయింగ్ థియరీని ప్రపోజ్ చేశారు. ఆయనేమంటారంటే, మన సెన్సెస్ మనకు నిజాన్ని చూపించట్లేదు, అస్సలు చూపించట్లేదు. దానికి బదులుగా అవి మన మనుగడ కోసం ఒక యూజర్ ఇంటర్ఫేస్ను క్రియేట్ చేస్తున్నాయి. ఈ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? సింపుల్గా మన కంప్యూటర్ డెస్క్టాప్ లాంటిది. డెస్క్టాప్ మీద ఫైల్స్ కోసం నీలం రంగులో ఐకాన్స్ ఉంటాయి కదా. నిజానికి కంప్యూటర్ లోపల ఆ ఫైల్ నీలం రంగులో ఉంటుందా? ఉండదు. అదంతా సర్క్యూట్లు, కోడ్, సున్నాలు, ఒకట్లతో నిండిన ఒక సంక్లిష్టమైన ప్రపంచం. ఆ కాంప్లెక్స్ ప్రపంచంతో మనం ఈజీగా ఇంటరాక్ట్ అవ్వడానికి ఉపయోగపడే సింబలే ఆ ఐకాన్. హాఫ్మన్ ప్రకారం మనం చూసే ప్రపంచం కూడా అంతే, అదొక ఐకాన్. దాని వెనుక ఉన్న అసలు నిజం వేరు. ఎందుకిలా? ఎందుకంటే ఎవల్యూషన్కి నిజం అక్కర్లేదు, దానికి కావాల్సింది మనుగడ మాత్రమే. ఫిట్నెస్ బీట్స్ ట్రూత్. మనల్ని బ్రతికించి మన జాతిని కాపాడగలిగితే చాలు, అంతేగాని విశ్వంలోని నిజాలన్నీ చూపించాల్సిన అవసరం దానికి లేదు. సో మన ఇంటర్ఫేస్ మనల్ని బ్రతికించడానికి మాత్రమే డిజైన్ చేయబడింది. అయితే ఇక్కడే ఒక సమస్య ఉంది. మన ఈ సర్వైవల్ ఇంటర్ఫేస్ లక్షల సంవత్సరాల క్రితం నాటి ప్రపంచం కోసం తయారైంది. కానీ మనం బ్రతుకుతున్నది ఆధునిక ప్రపంచంలో. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా వల్ల కొన్ని సమస్యలొస్తాయి. దీన్నే ఎవల్యూషనరీ మిస్మ్యాచ్ లేదా పరిణామపరమైన అసమతౌల్యం అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్, మనకు షుగర్ అంటే ఎందుకంత ఇష్టం? మన పూర్వీకుల కాలంలో పండ్లు, తేనె లాంటివి చాలా అరుదుగా దొరికేవి, కాని అవి ఎక్కువ శక్తినిచ్చేవి. సో వాటిని తినాలనే బలమైన కోరిక బ్రతకడానికి చాలా అవసరమయ్యింది. అది మన డిఎన్ఏలో కోడ్ అయిపోయింది. కాని ఇప్పుడో టెక్నాలజీ వల్ల చక్కెర చాలా చీప్గా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఆ పాత కోరిక మాత్రం పోలేదు. అందుకే మన శరీరం హ్యాండిల్ చెయ్యలేనంతగా తినేస్తున్నాం. ఫలితమే డయాబెటిస్ లాంటి ఆధునిక జబ్బులు. సరే, ఇది ఒక వ్యక్తి కథ. మరి దాదాపు 800 కోట్ల మంది మనుషుల యూజర్ ఇంటర్ఫేస్లన్నీ కలిసి ఈ భూమి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి? ఇక్కడే వేర్వేరు ఉమ్వెల్ట్లు అంటే వేర్వేరు ప్రపంచాలు
ఒకదానితో ఒకటి ఢీకొంటున్నాయి. ఇది చాలా విషాదకరమైన వాస్తవం. మనిషి అనే జాతి సక్సెస్ అవుతున్న కొద్దీ వేరే జీవుల ప్రపంచాలు నాశనమైపోతున్నాయి. వాటి ఉమ్వెల్ట్లు చిన్నవైపోతున్నాయి. దీని ఫలితంగా భూమిమీద జీవవైవిధ్యం దారుణంగా దెబ్బతింటోంది. గతంలో ఎన్నడూ లేనంత వేగంతో జీవజాతులు అంతరించిపోతున్నాయి. దీనికి అతిపెద్ద కారణమేంటో తెలుసా? మన ఆహార వ్యవస్థ. అవును, పెరుగుతున్న జనాభాకి తిండి పెట్టడం కోసం మనం అడవుల్ని నరికేస్తున్నాం, పచ్చికబళ్లను నాశనం చేస్తున్నాం, మొత్తం వ్యవసాయ భూములుగా మార్చేస్తున్నాం. ఇది ఈ భూమి రూపురేఖల్నే మార్చేస్తోంది. దీనివల్ల ఏమవుతుందంటే అదొక చైన్ రియాక్షన్ లాంటిది. జంతువులు వలస వెళ్లే దారులు మూసుకుపోతున్నాయి. ఆహారం, నీళ్ల కోసం మనుషులకి, జంతువులకి మధ్య గొడవలు పెరుగుతున్నాయి. వాటి జనాభా తగ్గిపోవడం వల్ల జన్యు వైవిధ్యం దెబ్బతింటోంది. సింపుల్గా చెప్పాలంటే మనం మనిషి అనే బుడగ పెద్దదవుతున్న కొద్దీ మిగతా లెక్క లేనన్ని జీవుల బుడగలు పగిలిపోతున్నాయి. కాని ఇక్కడితో కథ అయిపోలేదు. సమస్యను సృష్టించిన మనిషి మేధస్సుకే దాన్ని పరిష్కరించే శక్తి కూడా ఉంది. అవును, మన రియాలిటీ అనేది మనమే నిర్మించుకుంటున్నామన్న విషయం అర్థమైతే మనకొక పవరొస్తుంది. మన పాత ప్రోగ్రామింగ్కి మనం బానిసలం కాదని తెలుస్తుంది. స్పృహతో మన పనులను మార్చుకునే అవకాశం దొరుకుతుంది. మార్పు సాధ్యమే అనడానికి ఇలాంటి విజయగాథలు ఎన్నో ఉన్నాయి. మన దేశంలోనే ఒంటికొమ్ము ఖడ్గమృగాల సంఖ్య ఒకప్పుడు కేవలం 200కి పడిపోయింది. కాని ఇప్పుడు కన్జర్వేషన్ వల్ల వాటి సంఖ్య మళ్లీ పెరిగింది. అలాగే ఒకప్పుడు వేట వల్ల అంతరించిపోయే దశకు చేరిన హంప్బ్యాక్ తిమింగలాలు కూడా ఇప్పుడు కోలుకుంటున్నాయి. మనం మనసు పెడితే మార్పు తీసుకురాగలమని చెప్పడానికి ఇవే సాక్ష్యాలు. సరే, ఇక ముగింపుగా మన ఈ బుడగకు ఆవల ఉన్న వాస్తవికత గురించి, అందులో మన స్థానం గురించి కొంచెం ఫిలసాఫికల్గా ఆలోచిద్దాం. బౌద్ధమతంలో ఇంద్రజాలం అనే ఒక అందమైన కాన్సెప్ట్ ఉంది. విశ్వమంతా ఒక అనంతమైన వల లాంటిదని ఇది చెప్తోంది. ఆ వలలో ప్రతి 2 దారాలు కలిసే చోట ఒక మెరిసే ఆభరణం ఉంటుంది. దాని ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఆభరణంలో ఆ వలలోని మిగతా అన్ని ఆభరణాల ప్రతిబింబం కనిపిస్తుంది. ఈ ఇంద్రజాలాన్ని మనం ఇందాక మాట్లాడుకున్న ఉమ్వెల్ట్ కాన్సెప్ట్తో పోల్చి చూడొచ్చు. ప్రతి జీవి, ప్రతి ఉమ్వెల్ట్ ఆ వలలోని ఒక్కో ఆభరణం లాంటిది. ప్రతి జీవి తన ప్రత్యేకమైన బుడగనుంచే ప్రపంచాన్ని చూస్తున్నా అవన్నీ ఒకే మహావాస్తవికత యొక్క వేర్వేరు ప్రతిబింబాలు మాత్రమే. మనమంతా ఒకే వలలో భాగం. సో మన వాస్తవికత అనేది మనమే నిర్మించుకునేది అయితే, మనం అందులో యాక్టివ్గా పాల్గొనేవాళ్లమైతే మన ముందు ఒకే ఒక ప్రశ్న మిగిలుంటుంది. ఈ శక్తితో మనం ఎలాంటి ప్రపంచాన్ని నిర్మించుకోవాలని అనుకుంటున్నాం? ఆ నిర్ణయం మన చేతుల్లోనే ఉంది.